అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉంటున్న మరో అభాగ్యురాలు తన కుటుంబీకుల చెంతకు చేరుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే, మానసిక స్థితి సరిగా లేని లక్ష్మమ్మ అనే ఈ అభాగ్యురాలు చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామంలోని శ్రీ కట్టమైసమ్మ ఆలయం వద్ద దిక్కుతోచని స్థితిలో జీవిస్తుండగా ఆమె పరిస్థితిని గమనించిన అమ్మా నాన్న అనాథాశ్రమ సిబ్బంది జూలై 19న సేవాశ్రమానికి తీసుకువచ్చారు. సిబ్బంది ఆమెను రక్షణాలయంలోని వైద్యశాలకు తీసుకువెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పటి నుండి రక్షణాలయంలోనే ఉంటూ ఆశ్రయం పొందగా మెరుగైన వైద్యము, ప్రశాంత వాతావరణంతో ఆమె మానసిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడి తన స్వగ్రామం దామెర అని వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నెంబర్ చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది సమాచారం అందించగా లక్ష్మమ్మను తీసుకువెళ్లేందుకు తన అల్లుడైన నవీన్ సెప్టెంబర్ 2న సేవాశ్రమానికి వచ్చారు. నవీన్ తన అత్త లక్ష్మమ్మతో మాట్లాడుతూ తన పేరు ఏమిటి, నేను నీకు ఏమవుతాను అని అడిగి ఇంటికి వస్తావా అని అడగగా వస్తానని బదులిచ్చింది లక్ష్మమ్మ. నేనెవరు? నవీన్నా? పోదామా ఇంటికి? పోదామా? నేనేమైతే నీకు అల్లున్నైతే. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ తన అత్త 5 సంవత్సరాలుగా మానసిక రుగ్మతతో బాధపడుతుందని, అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యం మెరుగైందని, ఇకపై ఆమెను జాగ్రత్తగా చూసుకుంటామని అన్నాడు. నా పేరు నవీన్ అండి, మా దామెర. ఈమె గత నెల రోజుల నుంచి కనిపిస్తలేదు. కనిపించకుంటే అన్న వాళ్ళు ఫోన్ చేసిర్రు ఇక్కడ ఉందని చెప్తే రావడం జరిగింది. ఒక 4-5 సంవత్సరాల నుంచి మెంటల్గా మైండ్ పనిచేయడం లేదు. ఇంట్లో నుండి తప్పిపోయింది. 4 రోజుల కింద కొంచెం కవర్ అయింది. అడ్రస్ చెప్పడంతో అన్న వాళ్ళు ఫోన్ చేసి పిలిపేయడం జరిగింది. మా అక్కని ఇంటికి తీసుకొని పోతున్నాం. ఇంకొకసారి ఇప్పుడు ఇక బయటికి వెళ్ళకుండా చూసుకుంటాం. ఆశ్రమ సిబ్బంది లక్ష్మమ్మను తీసుకువెళుతున్నట్లు నవీన్తో హామీ పత్రంపై సంతకం పెట్టించుకుని పంపించారు. ఇలా మతిస్థిమితం కోల్పోయి ఇల్లు విడిచి రోడ్లపాలైన వందలాది మంది అనాథులు ఈ సేవాశ్రమంలో ఉన్నారు. వీరందరూ వీలైనంత త్వరగా సొంత వారి చెంతకు చేరుకోవాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.